హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ మై వన్ మోర్ వ్లాగ్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని కోరుకుంటాను. ఫ్రెండ్స్ ఇవాల్టి ఈ వీడియోలో నేను మనకు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, ఈ సమ్మర్ సీజన్లో మనకు ఎక్కువగా దొరికే ఈ ఉల్లికోగులు కర్రీ అయితే చేస్తున్నాను. మేమైతే వీటిని ఉల్లికోగులు అంటాము. ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది. అదేవిధంగా ఈ ఉల్లికోగులు అనేటివి మనకు ఇప్పుడు సమ్మర్లో మనకు చాలా వరకు బాడీ అనేది ఎక్కువ హీట్ చేస్తూ ఉంటుంది కదా, మన బాడీ చల్లదనానికి ఈ ఉల్లికోగులు అనేటివి చాలా హెల్ప్ అవుతాయి. మనకు దొరికినప్పుడు ఖచ్చితంగా వీటిని తింటే చాలా బాగుంటుంది. వీటిని డిఫరెంట్గా అయితే కర్రీస్ చేసుకోవచ్చు. అలాగే మనము ఉప్మా అంట, నెక్స్ట్ రొట్టెలు, అలాగే వడలు చేస్తారు. ఇలా డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్లో అయితే వీటిని యూజ్ చేస్తారు. ఇక్కడ చూపిస్తున్నాను కదా, వీటిని ఉల్లికోగుల పూలు అంటారండి. వీటిని అంటే మనకు చిన్నెరగడ్లు వస్తాయి కదా, ఆ చిన్నెరగడ్ల పైనే ఇవి కాస్తాయి అన్నమాట. నేను ఇక్కడ ఈ కర్రీ ప్రిపేర్ చేయడానికి ఇవన్నీ ఇలా కట్ చేసుకుని అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను ఒక 2 గ్లాసుల వరకు కందిపప్పు, అలాగే కొద్దిగా అనపగింజల పప్పు అయితే తీసుకున్నాను. ఈ కర్రీలో ఈ 2 పప్పులు చాలా టేస్టీగా ఉంటాయి. దీనికోసం కుక్కర్ అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ దీనికి చిన్న మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఒక ఆనియన్, అలాగే తెల్లగడ్డలు, 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా చింతపండు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను. ఇందులోకి కొద్దిగా కొబ్బరి అయితే వేసుకున్నాను. ఇదంతా మిక్సీలోకి వేసుకుని మనం ఇందాక ఉడకపెట్టుకున్నాం కదా కందిపప్పు, అనపపప్పు, అది కూడా ఇందులోకి అయితే యాడ్ చేస్తున్నాను. ఈ మసాలా అనేది చాలా బాగుంటుందండి. అంటే ఎక్కువ మసాలా టేస్ట్ అనేది ఉండదు, సింపుల్గా ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులోకి 2 స్పూన్స్ ధనియాల పొడి అయితే వేస్తున్నాను. అలాగే 2 స్పూన్స్ కారపొడి అయితే వేస్తున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర వేసి మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇంతే, ఈ సింపుల్ మసాలా అండి ఇది. ఇలా మిక్సీ అయితే పట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ అయితే పెట్టుకున్నాను. ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర, అలాగే సాసులు వేసి కొంచెం సేపు తర్వాత ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీ నాకు మా ఆయన వాళ్ళ నానమ్మ వాళ్ళైతే ఇక్కడ చేసేవాళ్ళు. నేను మా అత్త చేసేవాళ్ళు. మా అత్త దగ్గర నుంచి నేర్చుకున్నానండి ఈ రెసిపీ నేను. ఇప్పుడు ఈ టమోటోస్ కూడా వేసి, ఈ టమోటో అనేది బాగా సాఫ్ట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లికాడలన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కట్ చేసుకున్న ఉర్లగడ్డ ముక్కలన్నీ కూడా ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఒకసారి మనము తిరగబాతు మొత్తము కొంచెం సేపు అయితే ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత నేను ఇక్కడ ముందు ఉడకపెట్టుకున్నాం కదా కందిపప్పు, అలాగే అనపపప్పు, అది కూడా ఇందులోకి అయితే యాడ్ చేస్తున్నాను. ఇది కూడా వేసుకుని ఒకసారి అయితే కలుపుకోవాలి. నెక్స్ట్ అలాగే మనం ఇందాక మసాలా రుబ్బుకున్నాం కదా, అది కూడా ఇప్పుడైతే యాడ్ చేస్తున్నాను. ఇది వేసిన తర్వాత మనకు క్వాంటిటీకి తగినట్లుగా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు నేను మసాలా అలాగే కందిపప్పు, అనపప్పు కూడా ఇందులోకి అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు అయితే వేస్తున్నాను. ఫ్రెండ్స్, మా పల్లెటూర్లలో ఈ కర్రీ ఈ విధంగా అయితే ప్రిపేర్ చేస్తారు. ఇది మూత పెట్టి ఒక 5 to 15 మినిట్స్ ఇలా సిమ్లో బాగా ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఉల్లికోగుల కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి చూడండి, మీకు అందరికీ కూడా నచ్చుతుంది. ఐ హోప్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.